ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి అందరూ అడుగుతున్నారు నీకు మనీ వస్తుందా మనీ వస్తుందా అని. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయగానే ఎవ్వరికి మనీ రాదు. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి నలుగురిలో నవ్వులు పాలవ్వడం, మధ్యలో ఆపేయడం, ఇంట్లో వాళ్ళతో మాట్లాడడం ఇవన్నీ చాలా ఉంటాయి. అవన్నీ అనుభవిస్తేనే కానీ తెలీదు. తను ఇలా అని తెలుసుంటే అసలు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేదాన్నే కాదు నేనైతే అసలు. అక్క మీకు యూట్యూబ్ నుంచి మనీ వస్తుందా, మీ ఛానల్ మానిటైజేషన్ అయ్యిందా, మనీ వస్తే ఎంత వస్తుంది, మేము ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాం, మేము కూడా స్టార్ట్ చేయొచ్చా, అసలు మీరు వీడియో ఎడిటింగ్ ఎలా చేస్తారు, ఏ యాప్ యూస్ చేస్తారు, ఏ మొబైల్ యూస్ చేస్తున్నారు, మీకు మీరే వీడియో తీసుకుంటారా, మీకు ఎవరైనా హెల్ప్ చేస్తారా, ఇవన్నీ క్వశ్చన్స్ అడుగుతున్నారు కదా. వీటన్నిటికీ కూడా ఈరోజు అయితే మీతో ఆన్సర్ చేస్తాను. హలో అందరికీ, నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భార్గవి ముచ్చట్లు. ఈరోజు నేను ఒక హ్యాపీ మూమెంట్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను. మన ఛానల్కి గూగుల్ యాడ్సెన్స్ నుంచి పిన్ అయితే వచ్చిందనమాట. దీనికోసం 1 year నుంచి వెయిట్ చేస్తున్నాను నేను. నేను పడ్డ కష్టానికి ప్రతిఫలం ఎప్పుడు వస్తుందా అని. మళ్ళీ ఆ రోజు రానే వచ్చేసింది. మనకి గూగుల్ యాడ్సెన్స్ నుంచి పిన్ అయితే వచ్చేసింది అనమాట. చాలా హ్యాపీగా ఉంది. ఇదంతా మీ సపోర్ట్ వల్లనే. అండ్ త్వరలోనే ఈ ప్లేస్లోని మన ఛానల్ సిల్వర్ ప్లే బటన్ కూడా రావాలని నేనైతే చాలా దేవుడిని కోరుకుంటున్నాను. అండ్ మన సబ్స్క్రైబర్ దేవుళ్ళని కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా మన ఛానల్ 1 lakh సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యి మనకు సిల్వర్ ప్లే బటన్ వచ్చేది. సో అదనమాట సంగతి. ఇదైతే గూగుల్ యాడ్సెన్స్ నుంచి పిన్ అనమాట. యూట్యూబ్ గురించి కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి, కొంచెం తెలిసిన వాళ్ళకి ఆల్రెడీ తెలిసే ఉండొచ్చు ఇది గూగుల్ యాడ్సెన్స్ నుంచి పిన్ అంటే ఏంటి అని. ఈ గూగుల్ యాడ్సెన్స్ పిన్ అంటే ఏంటో తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను అనమాట. ఇదేంటి అని అంటే, మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత మనకి 1000 సబ్స్క్రైబర్స్ కానీ 500 సబ్స్క్రైబర్స్ కానీ అయిన తర్వాత మినీ మానిటైజేషన్ కానీ ఫుల్ మానిటైజేషన్ కానీ కంప్లీట్ అవ్వాలన్నమాట. అంటే 3 million వ్యూస్ కానీ 10 million వ్యూస్ కానీ వచ్చిన తర్వాత మనం అంటే షార్ట్స్కి 3 million వ్యూస్ కానీ 10 million వ్యూస్ కానీ వస్తే మనం షార్ట్స్ త్రూ మానిటైజేషన్కి అప్లై చేసేసుకోవచ్చు. లేదనుకుంటే కనుక మీరు షార్ట్స్ పెద్దగా రీచ్ అవ్వట్లేదు అనుకుంటే కనుక ఫుల్ వీడియోస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే రెగ్యులర్గా ఫుల్ వీడియో పెడుతూ ఉంటే దానికి వచ్చిన వాచ్ అవర్స్ అన్ని కలిపి మనకి 3000 వాచ్ అవర్స్ కానీ లేదా 4000 వాచ్ అవర్స్ కానీ కంప్లీట్ చేసేసుకుంటే మనకి మానిటైజేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట. అంటే 3000 వాచ్ అవర్స్ కంప్లీట్ అయిపోతే కానీ మనకి గూగుల్ పిన్ అనేది రాదనమాట. మనం 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మాత్రమే మనకి గూగుల్ పిన్ అనేది వస్తుంది. అది కూడా 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ చేసుకున్నాక చిన్న ప్రాసెస్ ఉంటుంది. అది కంప్లీట్ చేసుకున్న తర్వాత మనకి గూగుల్ నుంచి ఈ పిన్ అయితే వస్తుంది అనమాట. అంటే $10 కూడా కంప్లీట్ చేసుకోవాలన్నమాట. అంటే మనం స్టార్టింగ్ నుంచి పెట్టిన వీడియోస్ అన్నిటికీ కూడా మనకి డాలర్స్ యాడ్ అవుతూ ఉంటాయి అనమాట. అంటే మనకి మానిటైజేషన్ అయిన తర్వాత ఎప్పుడైతే మనకి 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ అవుతాయో దాని తర్వాత మనకి వచ్చిన వ్యూస్ అన్నిటికీ కలిపి ఒక $10 అవ్వాలన్నమాట. ఆ $10 అయిన తర్వాత మనకి గూగుల్ నుంచి పిన్ జనరేట్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే వస్తుంది. సో అప్పుడు మనం అడ్రస్ వెరిఫికేషన్ ఇవన్నీ పంపిస్తే అప్పుడు వాళ్ళు గూగుల్ వాళ్ళు అంటే యూట్యూబ్ వాళ్ళు మనకి గూగుల్ యాడ్సెన్స్ పిన్ అయితే పంపిస్తారు. సో ఈ గూగుల్ యాడ్సెన్స్ నుంచి వచ్చిన పిన్ని అంటే మనమే ఈ ఛానల్కి ఓనర్ని నేనే హ్యాండిల్ చేస్తున్నాను, ఈ బ్యాంక్ డీటెయిల్స్ ఈ ఛానల్ రన్ చేసిన అంతా నేనే అని మనం ఒప్పుకొని అంటే వాళ్ళు పంపిన ఒక సీక్రెట్ పిన్ని మనం ఎంటర్ చేస్తామన్నమాట. అప్పుడు ఈ ఛానల్కి మీరు ఓనర్ అని యూట్యూబ్ అర్థం చేసుకుంటుంది అన్నట్టు. ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి అందరూ అడుగుతున్నారు నీకు మనీ వస్తుందా అని. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయగానే ఎవరికి మనీ రాదు. ఒక నెలలు పట్టొచ్చు, కొందరికి సంవత్సరాలు పట్టొచ్చు, మరికొందరికి సంవత్సరాల తరబడి కష్టపడుతూ ఉన్నా వాళ్ళకి మనీ జనరేట్ అవ్వదు, మానిటైజేషన్ కూడా కంప్లీట్ అవ్వదు. సో నాకైతే 1 year పట్టింది మానిటైజేషన్ కంప్లీట్ చేసుకోవడానికి. ఒకనొక టైంలో అయితే నేను అసలు ఛానల్ కంటిన్యూ చేయడం ఆపేద్దాం అనుకున్నాను. ఎందుకంటే ఛానల్ పెట్టిన 1 year లోపు ఛానల్ మానిటైజేషన్ అయ్యి మంచిగా నాకు 1 lakh సబ్స్క్రైబర్స్ వస్తే ఛానల్ కంటిన్యూ చేయాలి, లేకపోతే ఆపేద్దాం అనుకున్నాను నేను. కానీ ఛానల్ పెట్టి 1 year అయిపోయింది కదా, పెద్దగా సబ్స్క్రైబర్స్ ఏం రావట్లేదు, జస్ట్ 10,000 సబ్స్క్రైబర్స్ మాత్రమే రీచ్ అయ్యారు, ఇంకా కంటిన్యూ చేసి వేస్ట్ ఆపేద్దాం అనుకున్నాను. అంతలోనే ఒక వీడియో అంటే నా హెయిర్ ఆయిల్ వీడియో అయితే కొంచెం మంచిగా వైరల్ అయిందనమాట. 30K ప్లస్ వ్యూస్ అయితే వచ్చినాయి అనమాట. దానివల్ల కూడా నాకు ఒక 1200 వాచర్స్ వచ్చేసినాయి ఒకటేసారి. ఫాస్ట్గా నాకైతే ఇంకా మానిటైజేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. అట్లా ఏదో ఒక లక్కీ వీడియో అనేది ఉంటుంది మన ఛానల్ మానిటైజేషన్ అవ్వడానికి. సో అట్లా నేను పెట్టే డైలీ వ్లాగ్స్తో పాటు హెయిర్ కేర్ స్కిన్ కేర్ వీడియోస్ కూడా పెడుతూ ఉంటాను. చాలామంది నా హెయిర్ ఆయిల్ గురించి అడుగుతూ ఉంటారు, ఏ హెయిర్ ఆయిల్ యూజ్ చేస్తుంటారు మీరు అని. సో నేను ఇంట్లోనే హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేసుకుంటాను. ఆ వీడియో వల్లనే నాకైతే 1200 వాచర్స్ వచ్చేసినాయి, 30+K వ్యూస్ అయితే వచ్చినాయి అనమాట. అది నా ఫస్ట్ వైరల్ వీడియో అనుకోవాలి. సో అదనమాట సంగతి. ఇట్లా మనకి ఏదైనా ఒక లక్కీ వీడియో అనేది తగులుతుంది. అది ఎప్పుడు తగులుతుందో తెలియదు, మన ఛానల్ ఎప్పుడు మానిటైజేషన్ అవుతుందో తెలియదు. ఇప్పటికీ కూడా నా ఛానల్ మానిటైజేషన్ అయ్యి 1 month కంప్లీట్ అయిపోయింది. అరౌండ్ 2 months కంప్లీట్ అవుతుంది అనుకుంటా, 1 month కూడా కాదు. అయినప్పటికీ కూడా ఇంకా నేను ఈ పిన్ ఎంటర్ చేయలేదు. నాకు ఇది వచ్చేసి ఒక 1 month అయిపోతుంది దగ్గర. ఇది ఎంటర్ చేసిన తర్వాత నాకు $100 అయిన తర్వాత మాత్రమే అమౌంట్ వస్తుంది, ఫస్ట్ పేమెంట్. అది రావడానికి ఇంకెన్ని రోజులు పడుతుందో కూడా నాకు తెలియదు. బట్ మీరు ఎవరన్నా కనుక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకుంటే మాత్రం నేనైతే ఒకటే చెప్తున్నాను, మీరు నమ్మినా నమ్మకపోయినా వద్దనే చెప్తాను. ఎందుకు అనేది మీకు అప్కమింగ్ వీడియోస్లో చెప్తాను. ఒకసారి డీటెయిల్గా వీడియో అయితే చేస్తాను. ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోండి. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి నలుగురిలో నవ్వులు పాలవ్వడం,
మధ్యలో ఆపేయడం, ఇంట్లో వాళ్ళతో మాట్లాడడం ఇవన్నీ చాలా ఉంటాయి. అవన్నీ అనుభవిస్తేనే కానీ తెలీదు. ఎందుకనంటే మనం చూసినంత ఈజీ కాదు. వేరే వాళ్ళు సెలబ్రిటీస్ వాళ్ళందరికీ పెద్ద పెద్ద ఇల్లు, కార్లు, బంగ్లాలు అన్నీ ఉంటాయి కదా. సెలబ్రిటీస్ని చూసి అరే వాళ్ళు ఏంటి, వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి అని అందరు చూడడానికి ఇష్టపడతారు. కానీ మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళని ఎవరు చూస్తారు చెప్పండి? ఎవరు పట్టించుకోరు. సో మనలాంటి వాళ్ళని ఎవరైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినా కూడా పెద్దగా ఎవరు ఇంట్రెస్ట్ చూపించరు మన వీడియోస్ చూడడానికి. సో అందుకని ఎవరైతే ఇంట్లో ఉండి మనీ సంపాదించాలనుకుంటున్నారో, నా కాళ్ళ మీద నేను నిలబడాలనుకుంటున్నారో వాళ్ళకి నేను కొన్ని టిప్స్ అయితే చెప్తాను అప్కమింగ్ వీడియోస్లో. నేనే తెలియక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. ఇలా అని తెలుసుంటే అసలు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేదాన్నే కాదు నేనైతే. అసలు నిజంగా చెప్తున్నాను, చాలాసార్లు రిగ్రెట్ ఫీల్ అయ్యాను నేనైతే. అరే అనవసరంగా స్టార్ట్ చేశానే అని. ఇప్పుడు ఏంటి అంటే మధ్యలో వదిలిపెట్టి వెళ్ళిపోలేను. ఎందుకంటే 10,000 కాదు 15,000 సబ్స్క్రైబర్స్ రీచ్ అయింది ఇప్పుడు మన ఛానల్. 15,000 సబ్స్క్రైబర్స్ని తెచ్చుకోవడం అంటే మాటలు కాదు. కానీ ఛానల్ పెట్టిన 1 year లోపు నేను 1 lakh సబ్స్క్రైబర్స్ని తెచ్చుకుంటాను అనే కాన్ఫిడెన్స్తో ఉన్నాను. అది నెరవేరలేకపోయింది. చూద్దాం, ఇంకో 1 year అయితే టైం పెట్టుకుంటున్నాను ఇంకా. ఎందుకంటే మా ఇద్దరు పిల్లలు స్కూల్కి జాయిన్ చేసే లోపు నాకు ఇంకో 1 year ఉందన్నమాట. సో మా బావని బ్రతిమలాడి టైం తీసుకొని ఇంకో 1 year అయితే టైం తీసుకొని ఆ 1 year లోపు నేను ఛానల్ మానిటైజేషన్ అయిపోయింది కాబట్టి ఇలాగో నాకు ఇంకో 1 yearలో నేను 1 lakh సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యేలా చేసుకుంటాను అనే కాన్ఫిడెన్స్ నాలో ఉంది. మీరందరూ నన్ను ఆ స్టేజ్కి తీసుకెళ్తారని అనుకుంటున్నాను. నేనైతే OnePlus మొబైల్ యూజ్ చేస్తున్నాను అండ్ ట్రైపాడ్ స్టాండ్ యూజ్ చేస్తాను. నాకు ఎవ్వరు కూడా వీడియో తీసి పెట్టరు. నాకు నేనుగానే వీడియో షూట్ చేసుకోవాలి. నాకు నేనుగానే అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటాను. నా షార్ట్స్ వీడియోస్ చూస్తే కనుక క్లోజప్లో జూమ్ అట్లా నేను దూరం నుంచి దగ్గర నుంచి వీడియో తీసుకుంటూ ఉంటాను కదా. అవన్నీ కూడా నేనే మళ్ళీ ట్రైపాడ్కి పెట్టిన మొబైల్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటాను అనమాట. సో నాకైతే ఎవ్వరు వీడియో తీసి పెట్టరు, నాకు నేనుగా చేసుకుంటాను అనమాట. మీరు కూడా ఒంటరిగా వీడియోస్ చేసుకోవాలి అనుకుంటే కనుక మీకు ఎవ్వరూ హెల్ప్ చేయడానికి లేకపోతే కనుక ట్రైపాడ్ స్టాండ్ అనేది బెస్ట్. నేను ఏ ట్రైపాడ్ వాడుతున్నాను అనేది కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. డిజిటెక్ బ్రాండ్ అది. సో చాలా బాగుంది క్వాలిటీ అయితే. నేను 1 year అయిపోతుంది తీసుకొని కూడా. క్వాలిటీ అయితే చాలా బాగుంది. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వెంటనే ట్రైపాడ్ అయితే తీసుకున్నాను. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు సడన్గా పాడేస్తే కనుక విరిగిపోతే ఇబ్బంది ఎందుకు అని చెప్పేసి మంచి క్వాలిటీ అయితే తీసుకున్నాను అనమాట. అరౌండ్ 1550 ఏమో పడింది అనుకుంటా నాకు అప్పుడు. అండ్ మీరు ఏ యాప్లో వీడియో ఎడిటింగ్ చేస్తున్నారో అని అడుగుతున్నారు కదా. నేనైతే ఇన్షాట్ యాప్లో చేస్తున్నాను. చాలామంది అడుగుతున్నారు మీరు వీడియో ఎడిటింగ్ ఎలా చేస్తారు, వాయిస్ ఓవర్ ఎలా ఇస్తారు, మాకు ఒకసారి క్లియర్గా వీడియో చేసి పెట్టండి అని. కాకపోతే అది కొంచెం స్క్రీన్ రికార్డింగ్ పెట్టి చేయాలి, చాలా టైం పడుతుంది. యాక్చువల్గా ఈ వీడియో చేయడానికి కూడా నాకు చాలా టైం పట్టింది. గూగుల్ యాడ్సెన్స్ నుంచి పిన్ వచ్చి ఒక 1 month అయిపోతుంది. నేను ఇప్పటిదాకా అది ఓపెన్ చేసి పిన్ ఎంటర్ చేయలేదు, మీతో ఓపెనింగ్ వీడియో చేద్దాము అని. సో అందుకని అలా ఉంచేసినాను అనమాట. తప్పకుండా ఒకసారి టైం చూసుకొని అయితే ఇన్షాట్లో ఎడిటింగ్ ఎలా చేస్తానో తప్పకుండా ఒక వీడియో చేసి పెడతాను మీ అందరి కోసం. నాకు యూట్యూబ్ నుంచి మనీ వస్తున్నాయి అని అడుగుతున్నారు కదా. ప్రెజెంట్ యూట్యూబ్ నుంచి అయితే నాకు ఏ మనీ రావట్లేదు. ఇప్పుడిప్పుడే మన ఛానల్ కొంచెం గ్రో అవుతుంది. గూగుల్ యాడ్సెన్స్ నుంచి పిన్ అయితే వచ్చింది. $10 కంప్లీట్ అయిన తర్వాత మనకి గూగుల్ యాడ్సెన్స్ నుంచి అయితే పిన్ అయితే వస్తుంది అనమాట. ఇప్పుడు నేను అరౌండ్ ఒక $20 కంప్లీట్ చేసుకున్నాను. అలా $100 కంప్లీట్ చేసుకున్న తర్వాత మనకి యూట్యూబ్ నుంచి ఫస్ట్ పేమెంట్ అయితే వస్తుంది అనమాట. ఫస్ట్ పేమెంట్ వచ్చినప్పుడు నాకంటే హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళు మీరందరూ కూడా కదా. సో మీకు తప్పకుండా షేర్ చేసుకుంటాను నాకు కనుక యూట్యూబ్ నుంచి అమౌంట్ వస్తే కనుక. అండ్ యూట్యూబ్ నుంచి అమౌంట్ రాగానే నేను ఒక మంచి పని చేద్దాం అనుకుంటున్నాను. ఆ పని ఏంటో కూడా యూట్యూబ్ నుంచి మనీ వచ్చిన తర్వాత ఆ వీడియోలో మీకైతే చెప్తాను, ఓకేనా. ఈ గూగుల్ యాడ్సెన్స్ పిన్ కోసం అప్లై చేసిన తర్వాత కూడా ఎంత టెన్షన్ పడ్డానంటే వీళ్ళు ఫోన్ కానీ ఏమీ చేయరంట, అడ్రస్ కరెక్టేనా కాదా అని డైరెక్ట్గా పోస్ట్లో పంపించేస్తారంట. సో ఒకవేళ అడ్రస్ ఏమైనా రాంగ్ ఉన్నా, మొబైల్ నెంబర్ రాంగ్ ఉన్నా, ఎక్కడ తిరిగి వెళ్ళిపోతుంది, ఎవరిని కాంటాక్ట్ అవ్వాలని చాలా టెన్షన్ పడుతూ ఉన్నాను అనమాట. థ్యాంక్ గాడ్ ఒకరోజు సాటర్డే రోజు అయితే వచ్చేసింది. చాలా హ్యాపీ. ఇదైతే ఇంకా నేను ఎంటర్ చేసేయాలన్నమాట లేట్ చేయకుండా. ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి అందరు అడుగుతున్నారు నీకు మనీ వస్తుందా అని. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయగానే ఎవరికి మనీ రాదు. సో ఇదన్నమాట ఈరోజు వీడియో. మరో మంచి వీడియోతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అందరికట బై బై.